సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 109వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదంతపంతం. అనాది మధ్యాంతమం, ఆది లేదు, మధ్యమం లేదు, అంతం కూడా లేదు. అనాది మధ్యాంతం అంటే ఆది మధ్యాంతరహితం. నీకు మొదలు లేదు, మధ్య భాగం లేదు, చివరి భాగం లేదు అని అంటున్నాడు అర్జునుడు. ఒక బీద పండితుడు ఈ పదాన్నే తీసుకుని చాలా చమత్కారంగా తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సాధారణంగా లక్ష్మీ సరస్వతులు ఒక చోట ఉండరు అని అంటారు. అందువల్ల ఈ కవి సరస్వతీ పుత్రుడైనా సరే అతనికి లక్ష్మీ కటాక్షం కలగలేదు. కవి హృదయం బాధలో కూడా అది కనబడుతుంది. ఆ కవి ఇలా రాశాడు: ఆది మధ్యాంతరహితం దశహీనం పురాతనం అద్వితీయం అహం వందే మద్వస్త్ర సదృశం హరిం. నా వస్త్రాలను పోలి ఉన్నటువంటి హరికి నమస్కారాలు అని అన్నాడు ఆ కవి. ఆ కవి హరిని తన వస్త్రాలతో పోలుస్తున్నాడు. ఎలాగా? ఆది మధ్యాంతరహితం, నా వస్త్రాలు ఎంత జీర్ణావస్థలో ఉన్నాయి అంటే వాటికి ఆది ఏదో, మధ్య భాగం ఏదో, అంత భాగం ఏదో చెప్పడం చాలా కష్టంగా ఉన్నది. భగవంతుడైన నీకు కూడా ఆది మధ్యమం అంతం లేదు. అలాగే దశహీనం, దశ అన్నదానికి అనేక అర్థాలు ఉన్నాయి. దశ అంటే వస్త్రం యొక్క చివరి దశ. మనిషి జీవితంలో వచ్చే అనేక దశలు. వృద్ధాప్యం అన్నది ఒక దశ, లేదా జాతకరీత్యా చూస్తే శని దశ, రాహుకేతు దశలు. అతని వస్త్రానికి దశ లేదు, భగవంతునికి దశ లేదు. భగవంతునికి రాహుదశ, కేతుదశ ఇలాంటివి ఏవి ఉండవు. పురాతనం, నా వస్త్రం ఎప్పుడో నా తాతల నాటిది. నువ్వు కూడా అలాగే ఎప్పటి నుంచో ఉన్నావు. అద్వితీయం, నా వస్త్రం లాంటిది రెండోది లేదు. ఓ భగవంతుడా, నీకు కూడా రెండవది లేదు. మద్వస్త్ర సదృశం హరిం, అలాగా నా వస్త్రంతో పోలిను ఉన్నటువంటి హరికి అహం వందే, నేను నమస్కరిస్తున్నాను. ఇది ఒక కవి యొక్క చమత్కారానికి చిహ్నం. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది భగవంతుడు ఆది మధ్య అంతరహితుడు అని.
అనంత వీర్యం, నువ్వు అనంత శక్తివంతుడివి. నీ అనంత శక్తి వల్ల ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించగలిగావు. అనంతబాహుం, అనంతభావ యస్య స అనంతబాహు. దాని అర్థాన్ని మనం ముందే చూసాం. అనంతబాహు అంటే ఒక్క భగవానుడు అనేక చేతులతో నిల్చున్నట్టు కాదు, మనం చూసే అందరి చేతులు కూడా భగవంతునివే. అందువల్ల నువ్వు అనంతబాహుడివి అని అంటున్నాడు అర్జునుడు. శశి సూర్యనేత్రం, ఓ దేవా, నీ కళ్ళు సూర్యచంద్రులు. కళ్ళ ద్వారా మనం బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతాం. అలాగే పగలు సూర్యుని వల్ల, రాత్రి చంద్రుని వల్ల ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అందువల్ల మనకు కళ్ళు ఎలాగో భగవంతునికి కళ్ళు సూర్యచంద్రులు. దీన్ని బట్టి కూడా విశ్వరూపం అంటే అదేదో ఇంకో రూపం కాదు అని చెప్పచ్చు. అంటే భగవంతుడు ఒక ప్రత్యేక రూపంలో అర్జునుడి ముందు ప్రత్యక్షం అవ్వలేదు. మొత్తం విశ్వమే భగవంతుడు. ఆయనకు నేత్రాలు సూర్యచంద్రులు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషై బాహ్యుదోషై. మనలో ఉన్న ప్రతి ఒక్క అంగానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుందని మనం తత్వబోధలో చూసాం. దాని ప్రకారం కంటికి అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడు. రసనేంద్రియానికి అధిష్టాన దేవత ఎవరు? వరుణుడు. వాగ్దేవత అగ్ని. చక్షుః సూర్యః, కంటికి అధిష్టాన దేవత సూర్యుడు. అంటే భగవంతునికి కన్ను సూర్యుడవుతాడు. రసనాయా వరుణాః, రసనాయా వరుణః. వరుణ దేవత రసనేంద్రియానికి అధిష్టాన దేవత. అంటే వరుణ దేవత భగవంతునికి నాలుక అవుతాడు. ఈ శ్లోకంలో సూర్యుడి విషయం వచ్చింది. దీపహుతావ వక్త్రం, అగ్నిదేవత భగవంతుని యొక్క ముఖం. ఎందుకు అగ్నిదేవతను భగవంతుని యొక్క ముఖం అని అంటారు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, తత్వబోధలో వాచో దేవతావహ్ని అని వస్తుంది. అంటే వాగేంద్రియానికి అధిష్టాన దేవత అగ్నిదేవత. అంటే అగ్నిదేవత భగవంతుని ముఖం అవుతుంది. ముఖం అంటే నోరు. ఇంకో కారణం, నోట్లో ఏది వేసినా సరే దాన్ని నోరు తీసుకుంటుంది. ప్రతిద్వాన్ని నోరు స్వాహా చేస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నోట్లో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం కదా, అది స్వాహా చేస్తూనే ఉంటుంది. అగ్ని గురించి కూడా అలాగే చెప్తారు. యజ్ఞయాగాదులలో చేసేటప్పుడు స్వాహ అని వేసినప్పుడు ఆ ఆహుతులను అగ్ని తీసుకుంటుంది. అగ్నిదేవత మన నోరుకి అధిష్టాన దేవత. అందువల్ల అగ్నిదేవత భగవంతునికి నోరు అవుతుంది. భగవంతుని నోరు అగ్నితో ఎలా మండుతూ ఉందో ముందు ముందు మనం చూస్తాం. ఇప్పుడు భగవంతుని నోరు అగ్నిలాగా ఉంది అని తెలుసుకుంటే చాలు. వక్త్రం అంటే నోరు. హుతాస అంటే అగ్ని. హుతం అస్నాతి ఇది హుతాసనః. హుతం అంటే ఆహుతులు, అస అంటే తీసుకునేవాడు. అందువల్ల హుతాస అంటే ఆహుతులను తీసుకునేవాడు. అది కూడా ఎలాంటి అగ్నిట? దీప్తహుతాస. దీప్త అంటే బాగా ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్ని. అలా నోరు బాగా ప్రజ్వలిల్లుతున్న అగ్నిలాగా ఉంది అని అంటున్నాడు అర్జునుడు. అలా ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్నిలో ఏది వేసినా సరే అది తీసుకుంటుంది.
స్వతేజస అంటే నీ తేజస్సుతో భగ్గుమనిపించేలా ఉన్నావు అని అంటున్నాడు అర్జునుడు. విశ్వమిదం తపంతం, నీ నోరు కూడా ఎంత ప్రజ్వలిస్తోంది అంటే మొత్తం విశ్వాన్ని వేడితో భగ్గుమనిపించేలాగా ఉన్నావు అంటున్నాడు అర్జునుడు. మంచి ఎండాకాలంలో సూర్యాస్తమం అయ్యాక కూడా రాత్రి కూడా చాలా వేడిగా అనిపిస్తుంది మనకి. రాత్రి వేడి కూడా సూర్యుని యొక్క వేడికే చెందుతుంది. సూర్యుడిలోని ఈ అగ్నితత్వం భగవంతునికి చెందుతుంది. 15వ అధ్యాయంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అక్కడ చెప్తాడు, తను సూర్యునిలోని కాంతిని వేడిని కూడా అని. ఎండాకాలంలో ఏసీ పని చెయ్యకపోయినా, ఫ్యాన్ కాసేపు తిరగడం ఆగిపోయినా అల్లాడిపోతూ ఉంటాం. ఎక్కడో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడు అస్తమించాడు, అయినా కూడా ఆయన వేడిని మనం అనుభవిస్తున్నాము అంటే అది విశ్వరూప దర్శనం కాక ఏమిటి చెప్పండి. అందువల్ల ఇలా ఎప్పుడైనా వేడిని చెమటను భరించలేని పరిస్థితి వస్తే, ఓ దేవా నీ విశ్వరూపాన్ని చాలా దగ్గరగా అనుభవిస్తున్నాను అని అనుకోవాలి. కాసేపు కరెంటు పోతే అల్లాడిపోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుకు ఫోన్లు చేసి వారిని తిట్టేయకూడదు. మన దృక్పథంలో మార్పు రావాలి. విశ్వరూప దర్శనం చేస్తున్నాము అని అనుకోవాలి. ద్వావా పృథివ్యోరిదమంతర్యం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. ద్వావా పృథ్వీర్యోరిదమంతరం హి వ్యాప్తం అంటే దివి నుంచి భూమి వరకు అంతా నువ్వే వ్యాపించి ఉన్నావు. దివిని సువర్లోకం అని అంటారు, పృథ్వీని భూలోకం అంటారు, మధ్య భాగాన్ని భువర్లోకం అని అంటారు. అంటే భూ భువ సువర్లోకాలు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. అంటే భువర్లోకం భగవంతుని యొక్క శరీరం. భూపాదౌ యస్య నాభిర్యదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోజ్యర్ముఖమపి దహనో యస్య వాస్తేయ మద్భిః అంటూ విష్ణు సహస్రనామంలో చూస్తాం. మొత్తం అంతరిక్షం విష్ణుమూర్తి నాభి. నాభి అంటే మధ్య భాగం. భూలోకం ఆయన పాదాలు, సువర్లోకం ఆయన శిరస్సు. పరమేశ్వరుణ్ణి అందువల్లనే నీలకంఠుడు అని అంటారు. నీలాకాశం ఆయన కంఠం. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఆయన ధరించేటువంటి ఆభరణాలు. అందువల్ల ఆకాశాన్ని చూస్తే మనం చూస్తున్నది ఏమిటి? అలంకృత నీలకంఠ. అలా భగవంతుడు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఏకేనా నువ్వు మాత్రమే ఉన్నావు, వేరే రెండవ వస్తువు లేదు. సర్వవ్యాపకుడవై ఉన్నావు. అద్భుతం, అందువల్ల అద్భుతంగా ఉన్నావు అంటున్నాడు అర్జునుడు. కానీ అదే సమయంలో కొంచెం భయం అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నది. తక్కినదంతా అద్భుతంగా ఉంది, కానీ భగవంతుని నోరు భీతి గొల్పేదిగా ఉన్నది. ఆ నోటితో సమస్త విశ్వాన్నే హరించేలాగా ఉన్నాడు పరమాత్మ. అంటే లయకారుడిగా కనిపిస్తున్నాడు అర్జునుడికి. భగవంతుడిని సృష్టి స్థిత లయకారుడుగా వర్ణిస్తాం. భగవంతుణ్ణి సృష్టి కారణంగా చూస్తే మనం ఆనందిస్తాం, భగవంతుణ్ణి స్థితికర్తగా చూస్తే ఆరాధిస్తాం. కానీ అదే భగవంతుణ్ణి లయకారకునిగా చూసి భరించలేం. అదే జరిగింది ఇక్కడ. అర్జునుడికి కూడా అదే జరిగింది. భగవంతుణ్ణి లయకారునిగా చూసి అర్జునుడికి భయం కలిగింది. అందువల్ల అద్భుతం వెంటనే
ఉగ్రం అన్న పదాన్ని కూడా వేశాడు. అంటే నీ విశ్వరూపం అద్భుతంగానూ భీతి కొల్పేదిగాను ఉన్నది అని అంటున్నాడు. ఉగ్రం అంటే భయంకరంగా, పైగా అతనే కాదుట, లోకత్రయం ప్రవ్యదితం అంటే 3 లోకాలు భయపడుతున్నాయి అని అంటున్నాడు. ఎవరైనా దేనికైనా భయపడ్డారు అంటే అది ఒక్క మరణానికే. ఎక్కడో ప్రపంచంలో ఏదో మారుమూల ప్రకృతి బీభత్సం జరిగింది అంటే వెంటనే మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా అని చూసి వెంటనే వారి గురించి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటాం. 5,000 మందో లేకపోతే 10,000 మంది మరణించినా పర్వాలేదు, మనవారు మాత్రం మరణించకూడదు. అందువల్ల ఈ జీవితంలో నేను అసలు జరగకూడనిది కోరుకునేది ఒక్కటే, అది మరణం సంభవించకూడదు. ఎవరికి? నాకు ముఖ్యమైనటువంటి కొందరికి. ఈ భయమే అందరినీ ఎప్పుడూ కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. అందువల్లనే అర్జునుడు లోకత్రయం అని అన్నాడు. త్రిలోకాల్లోనూ ఉన్న దేవతలు, అసురులు, మనుష్యులు, పశుపక్షాదులు కూడా, ఆఖరికి క్రిమికీటకాలు కూడా మరణం అంటే భయపడతాయి. మహాత్మన్, ఓ మహాత్మా అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. ఆత్మ అంటే ఇక్కడ శరీరం. అందువల్ల ఓ మహాత్మా అంటే విశ్వరూపం ధరించినటువంటి వాడా అని అంటున్నాడు అర్జునుడు. అమీహి త్వాం సురసంగా విసంతి కేచిద్భూతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. 3 లోకాల్లోనూ భయపడుతున్నారు అని అంటున్నాడు అర్జునుడు అంతకుముందు శ్లోకంలో. ఇక్కడ ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారో చాలా వివరంగా చెప్తున్నాడు. సురసంగా అమీహి త్వాం విసంతి అంటే భగవంతుని గురించి తెలిసినటువంటి దేవతలు ఆయన విశ్వరూపాన్ని ఆరాధిస్తారు. సురసంఘ అంటే దేవతల గుంపులు. త్వాం విసంతి అంటే నీ దగ్గరకు వస్తున్నారు. భగవంతుని యొక్క ఉగ్రరూపం ధార్మికంగా చేసే నాశనం కోసం అని గ్రహించి వీరు ఉగ్రరూపాన్ని చూసి భయపడరు. మరణాన్ని స్వీకరించడానికి, నాశనాన్ని స్వీకరించడానికి పరిపక్వత అన్నది కావాలి. దేవతలకు ఆ పరిపక్వత ఉండడం వల్ల నిన్ను ప్రార్థన చేస్తూ నీ దగ్గరకు చేరుకుంటున్నారు. కేచిద్భాతా ప్రాంజలయ గృణంతి మరికొందరు నీ దగ్గరకు ఆరాధనతోనో భక్తితోనో రావడం లేదు, భయంతో వస్తున్నారు. అంటే వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు భగవంతుణ్ణి సమీపిస్తున్నారు. తెలివైన వారు భగవంతుని లీలను అర్థం చేసుకుంటే మామూలు మనుష్యులు భగవంతుణ్ణి చూసి భయపడతారు. ఆ మాటకొస్తే చాలామందికి భక్తి భయంతో కూడినదిగా ఉంటుంది. రోజూ చేసే పూజ ఏ కార్యక్రమం వల్లనైనా ఏ రోజైనా చెయ్యలేకపోతే భగవంతుడు శిక్షిస్తాడేమో అని భయపడిపోతారు. ఆ భయాన్ని విజయవంతంగా పిల్లల మీద కూడా రుద్దుతారు. అలాగే పూజాగదిలో అనేక దేవతామూర్తుల యొక్క ఫోటోలు, విగ్రహాలు పెట్టుకుని హారతి ఇచ్చేటప్పుడు అమ్మో ఈ దేవుణ్ణి మర్చిపోయాను అని ఆ దేవుడికి ఇవ్వలేదు అని భయపడతారు. భగవంతుడి మీద భయం ఉండకూడదు అంటం లేదు. ధార్మిక జీవనం అలవాటు పడేదాకా భయం ఉండాలి. కానీ కొంత పరిపక్వత వచ్చాక భయం చోటులో భగవంతుని మీద ఆరాధనా భావన నెలకొలవాలి. ఇంట్లో కూడా అంతే.
తల్లి చెప్పేది అర్థమయ్యే వయస్సు రానంత వరకు తల్లి భయపెట్టి మంచి మార్గంలో పెడుతుంది. తర్వాత పిల్లలు పెద్దవారయ్యాక వారికి మంచి చెడు విడమరిచి చెప్తుంది. ఈ శ్లోకం మొదటి పాదంలో పరిపక్వత వచ్చినటువంటి వారి గురించి వస్తే, రెండో పాదంలో పరిపక్వత లేని వారి గురించి వస్తుంది. అందువల్ల భయపడేవారు అంజలి జోడించి నిన్ను సమీపిస్తున్నారు. ప్రాంజలయ అంటే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం. అందువల్లనే మనకు భయాన్ని పోగొట్టే నివారక శ్లోకాలు కూడా ఉన్నాయి. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనే యస్మరేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ మహర్షి సిద్ధ సంఘా, మహర్షులు సిద్ధులు సమూహాలు. మహర్షులకు భగవంతుని యొక్క స్వరూపం బాగా తెలుసు. సిద్ధులు అంటే పుట్టుకతోనే శక్తులు ఉన్నవారు. స్వస్తి ఇతి ఉక్త్వా పెద్దగా స్వస్తి వచనాలను పలుకుతున్నారు. అంటే జగత్తుకు మంగళకరమగుగాక అని పలుకుతారు. అలాంటి దీవెనలు ఇలాంటి యుద్ధ సమయంలో కావాలి కూడా. ఈ యుద్ధంలో కూడా మంచి రక్షింపబడాలి. స్వస్తి అంటే మంగళం. స్తువంతి త్వాం స్తుతిభిః. ఈ మహర్షులు సిద్ధులు నిన్ను అనేక స్తోత్రాలతో అనేక ప్రార్థనలతో స్తుతిస్తున్నారు. పుష్కలాభిః అంటే ఆ ప్రార్థనలు గొప్పగా నీ కీర్తిని వర్ణించేలాగా సంపూర్ణంగా ఉన్నాయి అని అంటున్నాడు అర్జునుడు. రుద్రాదిత్యావసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినౌ మరుత శ్చోష్మపాశ్చ గంధర్వయక్షసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విశ్వచ్చైవ సర్వే. అర్జునుడు అంటున్నాడు, ఈ విశ్వరూప ప్రదర్శన నా ఒక్కడికే కాదు, దివ్య చక్షు ఉన్న అందరికీ కూడా జరిగింది అని. ఈ విషయం మనం ముందే చూసాం. జగత్తు సృష్టి జరిగినప్పుడే విశ్వరూపం అందుబాటులో ఉన్నది. ఎందుకంటే జగత్తే విశ్వరూపం కదా. అందువల్ల విశ్వరూపాన్ని చూడలేకపోవడానికి కారణం పొరలు కప్పినటువంటి మన కళ్ళే. అహంకార మమకారాలు మన కళ్ళను కప్పి పొరలుగా ఉండడం వల్ల అవి మనల్ని విశ్వరూపం చూడకుండా చేస్తున్నాయి. అలాగా అహంకార మమకారాలు పొరలు లేని అనేక మంది చూస్తున్నారు విశ్వరూపాన్ని. ఇక్కడ వారి పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వాళ్ళెవరెవరుట? రుద్రా ఏకాదశ రుద్రులు, ఆదిత్యా ద్వాదశ ఆదిత్యులు, వసవ అష్టవసువులు. వీరు ప్రత్యేకమైనటువంటి దేవతలు. వీరికి యజ్ఞంలో ఆహుతులు పొందే అర్హత ఉన్నది. వీరిని హుతబుక్ దేవతలు అని అంటారు. సాధ్యా అంటే ఇంకో రకం దేవతలు. విశ్వే వీరిని విశ్వే దేవతలు అని అంటారు. వీరి సంఖ్య కూడా చాలా పెద్దది. అశ్వినౌ ఇద్దరు దేవతలు, వీరిని అశ్విని కుమారులు అని అంటారు. మరుత మరుద్గణాలు అని అంటారు. వీరు 49 మంది ఉన్నారు. ఊప్మపాశ్చ పితృదేవతలు కూడా. గంధర్వ యక్షసుర సిద్ధ సంఘా గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీరి గుంపులన్నీ కూడా సర్వే వీక్షంతే వీరందరూ కూడా నీ విశ్వరూపాన్ని చూస్తున్నారు. కేవలం చూడడమే కాదు,
నాలాగే వారు కూడా విస్మయంలో మునిగిపోయారు అని అంటున్నాడు. ఈ పేర్లను కృష్ణ పరమాత్మ కూడా పేర్కొన్నాడు కదా. పశ్యాదాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా అంటూ మనం చూసాం. ఓ అర్జున, నాలో ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణాలను చూడు అని అన్నాడు. వీరిని ఇంకా కొంతమందిని చూశాడు అర్జునుడు. వారు కూడా తనలాగే ఆశ్చర్యంగా చూడడం చూశాడు. ఇక రాబోయే శ్లోకాల నుంచి అర్జునుడి యొక్క స్పందన మారుతుంది. ఇంతవరకు విస్మయాన్ని చూశాడు, ఇప్పుడు భయం. ఈ శ్లోకాలు 28 నుంచి 30 వరకు విశ్వరూప దర్శనాన్ని అర్జునుడు విస్మయంతో వీక్షిస్తుండగానే అతను భగవంతుని నోరు చూడడం తటస్థించింది. పశ్యామి త్వాం దీపహుతస్సవక్త్రం. భగవంతుని యొక్క నోరును బాగా ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్నితో పోల్చడం జరిగింది. నోరును అక్షరాల నోరుగా తీసుకోకూడదు అని చూసాం కదా. ఇక్కడ నోరు కాలతత్వాన్ని సూచిస్తుంది. కాలతత్వాన్ని కూడా సృష్టికర్తగా కాకుండా లయకర్తగా చూపిస్తున్నాడు. కాలమే జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కారణం. భగవంతునికి ఈ 3 అంశాలకు 3 పేర్లు మనం పెట్టుకున్నాం. సృష్టికర్త అంటే బ్రహ్మ, స్థితికర్త అంటే విష్ణువు, లయకర్త అంటే శివుడు అని అన్నాం. శివుడిని కాలం అని కూడా పిలుస్తారు. త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ రుద్రంలో చదువుతాం కదా. కాలాగ్ని రుద్రాయ అంటున్నారు శివుణ్ణి అందులో. ఇక్కడ అర్జునుడు భగవంతుడి నోరు కేసి చూస్తే అది కాలాగ్నిలాగా ఉందిట. అంటే లయకర్తగా ఉంది. భగవంతుణ్ణి లయకర్తగా చూడడానికి ఎవరు ఇష్టపడరు. అందువల్ల భగవంతుడు ఒకవేళ లయకారునిగా వారి ముందు కనబడితే వారి తక్షణ స్పందన ఏమిటి అంటే భయం. భగవంతుణ్ణి సృష్టికర్తగా అందరూ ప్రేమిస్తారు, స్థితికర్తగా అందరూ ఆరాధిస్తారు. కానీ లయకర్తగా చూస్తే మాత్రం భయపడతారు. అర్జునుడి విషయంలో కూడా అదే జరిగింది. అర్జునుడు లయకర్తను చూసి భయపడుతున్నాడు. విశ్వరూపంలో ద్వంద్వ వస్తువులుంటాయి. విశ్వరూప దర్శనం చెయ్యాలి అని అనుకుంటే అందులో ఒక భాగాన్ని స్వీకరించి ఇంకో భాగాన్ని త్యజిస్తే అది దృష్టి దోషం అవుతుంది. విశ్వరూపం ద్వంద్వాలతో కూడినది. అవి వ్యతిరేక అంశాలు కాదు. అవి విడదీయరానటువంటి జంటలు అని గుర్తించగలిగితే ఈ భయం వెయ్యదు. వాటిని పరస్పర భిన్న అంశాలుగా చూస్తే భయం. వాటిని ఈడు జోడుగా చూస్తే నిశ్చింత. విడదీయలేని మొట్టమొదటి అత్యంత ముఖ్యమైనటువంటి జంట ఏమిటి అంటే చావు పుట్టుకలు. పుట్టిన ప్రతిదానికి మరణం తప్పదు. మన పెద్దలు అంటారు కదా, పుట్టుట గిట్టుట కొరకే. సృష్టి స్థితి లయలను పూజ్య స్వామీజీ అద్భుతంగా బార్న్ ఈజ్ గాన్ అని అభివర్ణించేవారు. బార్న్ అంటే సృష్టి, ఈజ్ అంటే స్థితి, గాన్ అంటే లయం. వీటిని సూచిస్తాయి. అంటే వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. మన శరీరంలో అనేక కణాలు పుడుతూ ఉంటాయి, కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత మాయమవుతాయి. అవి పోయాక మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తాయి. పుట్టుకను ఆస్వాదిస్తే మరణాన్ని కూడా ఆస్వాదించాలి కదా. మనం మరణాన్ని 2 చేతులతోనూ ఆహ్వానించలేం. పుట్టినందుకు సంతోషిస్తాం, కానీ శాశ్వతంగా జీవించి ఉండాలి అని కోరుకుంటాం. మనమే కాదు,
మన దగ్గర వారు కూడా శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటాం. వేరే ఎవరైనా మరణిస్తే మనకే అభ్యంతరం లేదు. పైగా గొప్పగా గీతా శ్లోకాలన్నీ కూడా ఉటంకిస్తాం కూడా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటూ, పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. అంటే జన్మ మృత్యువులు అనేవి ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు పక్కల లాంటివి. ఇలాంటి కబుర్లు ఊర్లో ఎవరి గురించైనా మనం చెప్తాం. కానీ అదే మృత్యువు మనల్ని కబళించి వేయడానికి సిద్ధంగా ఉంది అంటే జీర్ణించుకోలేం. ఒకవేళ మనకు మృత్యువు ఎదుర్కోవాలనే ధైర్యం ఉన్నా కూడా మనం ఎవరి మీద మమకారం పెంచుకుంటామో వారు మరణిస్తే తట్టుకోలేం. అందువల్ల విశ్వరూప దర్శనం చెయ్యాలి అంటే జన్మ మృత్యువులు రెండింటినీ కూడా మంగళకరంగా చూడాలి. అంతేగాని ఒకదానిని మంగళంగాను ఇంకొకదాన్ని అమంగళంగాను చూడకూడదు. దాన్నే దృష్టి దోషం అని అంటారు. అలాగా ఏ ద్వంద్వాల విషయంలో చూసినా సరే వాటిని మంగళకరంగా తీసుకోవాలి. ఎదుగుదల, క్షీణించడం, ఆరోగ్యం, అనారోగ్యం, కలవడం, విడిపోవడం, రాత్రి పగలు అన్నీ కూడా మంగళమే. అన్నీ విశ్వరూపంలో భాగంగానే చూడాలి. పవిత్రంగా లేనిది ఏదీ లేదు, నాకు అంగీకారం కానిది ఏదీ లేదు అని అనుకోగలగాలి. అలా అనుకోగలగడం పరిపక్వతను సూచిస్తుంది. ఈ పరిపక్వత గనక లేకపోతే భగవంతుడు కరుణామయుడుగా ఒకసారి అనిపిస్తే నిర్దాక్షిణ్యుడిగా ఇంకోసారి అనిపిస్తాడు. భగవంతుడు నిర్దాక్షిణ్యుడిగా కనిపిస్తే అది భగవంతుని నిర్దాక్షిణ్యం కాదు, నా యొక్క అపరిపక్వత. అర్జునుడికి ఇంకా పూర్తిగా పరిపక్వత రాలేదు. అందువల్ల అతను భగవంతునిలోని రెండో అంశాన్ని చూడలేకపోతున్నాడు. రెండో అంశం ఏమిటి? నాశనం, అనారోగ్యం లాంటివి. అంటే ఇప్పుడు 28 నుంచి 30 శ్లోకాల వరకు అర్జునుడిలోని చోటు చేసుకున్నటువంటి భయం అన్న అంశాన్ని మనం చూడబోతున్నాం. అహంకార మమకారాలతో కూడుకున్న అజ్ఞానులకు విశ్వరూపం భయహేతువు అని మనం చూసాం కదా. ఈ నేపథ్యంతో రాబోయే శ్లోకాలను మనం తర్వాత తరగతి నుండి చూసే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.